తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వాడవాడల శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ప్రతివారం నిర్వహించడం శుభపరిణామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆదివారం భీమవరం పట్టణం 25వ వార్డు సుంకరపతయ్య వీధిలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జాతర కమిటీ 14వ వార్డులోని టీడీపీ పట్టణ అధ్యక్షులు మధుల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని 26వ వార్డు సెంటాన్స్ రోడ్లోని జాతర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇటువంటి జాతర మహోత్సవాలు పట్టణ గ్రామ శాంతిని కోరుకుంటాయని, అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అంజబాబు అన్నారు. అనంతరం శక్తి వేషాలు, గరగల నృత్యాలతో కాంతార వేషధారణలు, బుట్టబొమ్మలు, శివపార్వతులు, అఘోరాలు వంటి వేషధారణ ప్రదర్శనలతో వాడవాడల అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా వార్డుల జాతర కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ఇక్కడ మన గ్రామ దేవత స్వరూపిణి మావుళ్ళమ్మ తల్లి వారి జాతర మహోత్సవాలు చేసుకుంటున్నారంటే ఈ ముచ్చివారి తోట ప్రజలందరికీ కూడా అది ఒక వరం. దేశాల్లో కూడా ప్రపంచ స్థాయిలో ఇవాళ మన గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి ఒక అనుగ్రహ కటాక్షాలు ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి వాడవాడ వీధుల్లో కూడా ఈ జాతర మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అంటే అన్ని దిక్కుల్ని కూడా ఇంత ఘనంగా ఈ జాతర మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయంటే కేవలం మన గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులే. మరి ఇక్కడ ముచ్చివారి తోట ప్రజలందరూ కూడా యావక్క యూత్ అందరూ కూడా మరి ఒక మావుళ్ళమ్మ తల్లి జాతర, వినాయక చవితి, కృష్ణాష్టమి, సీతారాముల కళ్యాణం, ఆధ్యాత్మికంగా ఏవైతే పండగ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చేసుకుంటూ సర్వమత సమ్మేళన మందిరం అనేది నిర్మించుకుని రంజాన్, క్రిస్మస్ వేడుకలు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి ప్రతి ఆ పండుగలను కూడా క్రిస్మస్, రంజాన్ కూడా యాడ్ చేసుకుంటూ జరుగుతుంది. ఈ మావుళ్ళమ్మ తల్లి జాతర మహోత్సవం అనేది ఇక్కడ చాలా విశేషమైనది. ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ తీర్చే తల్లి కొండంత వెలవెలుపు మన మావుళ్ళమ్మ తల్లి. మావుళ్ళమ్మ తల్లి జాతరతో పాటు ఇక్కడ చిన్నవారి వీధి, ఆనపిల్లవారి వీధిలో కుంతల ముసలమ్మ తల్లి జాతర వార్షికోత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తూ జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఇంత జరుగుతుందంటే కారణం సర్వశక్తులు కూడా ఆ దేవతలు కూడా ఇక్కడ ఇష్టం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నంతలో ఆధ్యాత్మికంగా ప్రతి దైవ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములై ప్రతి విషయంలో కూడా ముందుండి
ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యే సర్వశక్తుల్ని కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇచ్చి అందరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పిల్లాపాపలతో పాడి పంటలతో సరిదూకే విధంగా ఆ అమ్మ దయ మా ఊళ్ళమ్మ తల్లి దయ అందరికీ ఉండాలని చెప్పి మరి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ జాతర మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు గాని ప్రముఖులకు గాని యావత్తు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. 16వ జాతర మహోత్సవాలు మా ఊళ్ళమ్మ తల్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మా ఊళ్ళమ్మ ఉత్సవ కమిటీ ఒక ఆధ్వర్యంలో 16వ జాతర వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయి. శక్తి వ్యాసాలు జరగలో అన్నిటితోటి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పులపతి రామాంజనేయులు గారు పెద్దలందరూ వచ్చి ఇచ్చేసి వాళ్ళ ఆశీస్సు తీసుకున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా కావాలి. అందరి సహకారంతో మా ఊళ్ళమ్మ జాతర అంగరంగ వైభవం జరుగుతుంది. 26వ వార్డు జాతర కమిటీ సభ్యులు అందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా గత 16 సంవత్సరాల నుంచి శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవాన్ని జరిపించుకుంటున్నారు. ఈ 16వ సంవత్సరంలో ఎన్నో అంగరంగ వైభవంగా పెద్దలందరి ఆశీస్సులతోటి అలాగే మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామాంజనేయులు గారి అభినందనలతో ఆయన కూడా రావడం జరిగింది. అంతా కూడా చాలా ఆనందంగా పోలీసు వారి సంరక్షణలో జాతర మహోత్సవం జరిపించుకోవడం చాలా ఆనందంగా చాలా మంది కష్టపడ్డారని అలాగే మాకు సహకరించిన పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 22 కేవలం ఒక తేదీ కాదని కోట్ల మంది సినీ అభిమానులకు పండగ రోజని తెలుగు సినిమాను తన నటనతో డాన్స్ తో దశాబ్దాల పాటు శాసించిన చిరంజీవి పుట్టినరోజని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో భీమవరం విజయలక్ష్మి థియేటర్ ప్రాంగణంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు కేక్ కట్ చేసి మాట్లాడారు. అద్భుతమైన నటన, కష్టపడే తత్వంతో ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచిన వ్యక్తి చిరంజీవి అని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, పతి హరివర్ధన్, బబ్లిసిటీ రామకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా సమాజ సేవలను తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ వలవల ఫణికుమార్, టౌన్ కన్వీనర్ బండి తరుణ్, అధ్యక్షులు ఎరంశెట్టి శ్రీనివాస్, సంఘ సేవకులు శ్రీనివాస్ మాట్లాడుతూ చిరంజీవి రక్తనిధి, నేత్రనిధి వంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి అండగా నిలిచారని, తద్వారా సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారని అన్నారు. కృష్ణకాంత్, యాతం స్వామి, కోపర్తి కోటి, దీపక్, పుప్పాల జనార్దన్, తోట నిఖిత్, యార్లగడ్డ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో విజయలక్ష్మి థియేటర్ ప్రాంగణంలో ఆంధ్రుల అభిమానులు ఆయన 71వ పుట్టినరోజు వేదిక మీద ఉన్న పెద్దల సమక్షంలో చిరంజీవి గారి అభిమానుల సమక్షంలో ఎంతో వేగంగా జరుపుకుంటున్నాం. చిరంజీవి గారు మన ప్రాంతవాసి, దర్శకుడు. సినీ పరిశ్రమలోకి వెళ్లి మహానటులతోటి పోటీ పడి సినీ పరిశ్రమలోనే కొత్త వరవడి సృష్టించి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. వారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే గర్వం లేదు, కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయనే ఆలోచన ఉన్న వ్యక్తి, అందరినీ గౌరవించి ప్రేమించే వ్యక్తి. ఆయన సినీ పరిశ్రమలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా గతం మర్చిపోకుండా అందరినీ ప్రేమించే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన సినీ పరిశ్రమలో తోటి వారిని అందరినీ కూడా పైకి తీసుకురావడానికి ప్రేమించడం ఆయన గొప్పతనం. ముఖ్యంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైనవి బ్లడ్ బ్యాంకు మొదలైన ఎన్నో కార్యక్రమాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక మేరకి రాజకీయాల్లో వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ టైమే 18 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి వెళ్ళారు. ఈ రాజకీయ వాతావరణం, ఈ సిస్టము సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోయారు. ఇది మనకి కాదు, రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు. దాన్ని ఆసరాగా తీసుకుని
మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏవైనా సరే రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేయాలని మళ్ళీ వారు పార్టీ పెట్టడం, వారు ఉప ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఎన్నాటికి మూల కారణం ఎవరంటే చిరంజీవి గారు. 71వ సంవత్సరంలో 22 సంవత్సరాలు ఏమిలాగా స్టెప్ చేస్తున్నారు. ఆయన నటనలో ఆయన పోటీ పడేవారు ఎవరూ లేరు. అటువంటి గొప్ప వ్యక్తి. ఇంకా 71 పడి వచ్చినా కూడా సినీ పరిశ్రమను వదిలిపెట్టకుండా నటిస్తున్నారు. వారి యొక్క మంచితనం, గొప్పతనం, నీతి, నిజాయితీ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి వ్యక్తిని కోట్లాది మంది అభిమానులు అభిమానిస్తున్నారు. అభిమానులకి అత్యంత విలువనిచ్చి గౌరవించే వ్యక్తి మన చిరంజీవి గారు. ముందు 100 ఏళ్ళు ఆయురాగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలు చేయాలని, ఈ రాష్ట్రం అభివృద్ధిలో కృషిలోకి వారు కూడా సహకరించాలని ఈ రోజు అభిమానులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. పరిశ్రమ గుర్తుకొస్తే మాట్లాడుకోవాల్సి వస్తే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా 3 పేర్లు ప్రధానంగా వినపడతాయి. అది ఎస్వి రంగారావు గారు, నందమూరి తారక రామారావు గారు, కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అనే చిరంజీవి గారు మీ అందరికీ చెప్తున్నాను. అంత గొప్ప నటుడు తెలుగు సినీ చరిత్రలో ఫస్ట్ సారిగా ఏ డూపు లేకుండా ఒక ఫైట్ చేయాలన్నా, డాన్స్ చేయాలన్నా ఇప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో అంత గొప్ప నటుడిని మనం మరొకసారి చూడలేం. ఆయన కుటుంబంలో ఎంతో మంది హీరోలు, నిర్మాతలు తయారయ్యారు. ఇప్పటికీ కూడా భారత చలనచిత్రంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ పెద్దన్న పాత్ర పోషించే వ్యక్తి ఎవరున్నారంటే చిరంజీవి గారిని మీ అందరికీ తెలియజేస్తున్నారు. అంత గొప్ప వ్యక్తి. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. రాజకీయ రంగంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన సోదరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు రాజకీయ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో మరి ఒక పార్టీ స్థాపించి ఉప ముఖ్యమంత్రిగా ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి ఈ రోజు రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఆయన మంచి పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా ఆ కుటుంబం మరి ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మరి ఎప్పటికీ ప్రతి ఒక్కరికి మనసులో మెలిసే కుటుంబం చిరంజీవి కుటుంబం. ఆ కుటుంబానికి ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా మొదలనేది చిరంజీవి అని చెప్పి సినిమాకి ఈదలో బోనసం చేసి చూసింది మీరు. మళ్ళీ ఈ రోజుకి గతంలో జిల్లా అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు చేసి నాగబాబు గారి పేరు మీద నాకు ఆయన వచ్చి మా ఇంటికి వచ్చి నా అన్నయ్యలో ఉన్న ఒక ఫోటో చూసి జిల్లా అధ్యక్షుని చేశాడు. అంటే అది మెగా ఫ్యామిలీ. డబ్బు చూడరు, మనిషిలో క్యారెక్టర్ చూస్తారు, అభిమానులు చూస్తారు. అది మెగా ఫ్యామిలీకి. అటువంటి మెగా ఫ్యామిలీ మరి నన్ను చాలా ఈ స్టేజ్ మీద మీ అందరి మధ్యలో ఉన్నానంటే ఆ గొప్పతనం చిరంజీవి గారిది. ప్రతి మనిషి కష్టపడితే ఎక్కడ ఉంటాం అన్నది నిదర్శన కొణిదెల శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి. ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడానికి కారణం కొణిదెల చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక సాధారణ పరిస్థితి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఎంతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని. మెగా యూత్ ఫోర్స్ అని ఒక అఫీషియల్ గా యూత్ ఆర్గనైజేషన్ అయిందండి. దాంట్లో మన భీమవరం నుంచి వలవల ఫణికుమార్, బండి తరుణ్ కుమార్, అలాగే ఎస్కోటి గారు, వీళ్ళ 3 ప్రతినిధులుగా నియమించబడ్డారు. ఆ స్వామి యాటో స్వామి గారు, ఎరంశేఖర్ శ్రీనివాస్ గారు ఒక టీం ఏర్పడిందండి అఫీషియల్ గా. చిరంజీవి గారి కార్యక్రమాలు వీళ్ళ ఆధ్వర్యంలో మన వరుణ్ తేజ్ వచ్చినప్పుడు దుమ్ము దులిపేశారు. వీళ్ళందరూ కలిపండి. మామూలుగా చేయలేదు వరుణ్ తేజ గారికి ఆడబడి. ఇప్పుడు చిరంజీవి గారు కూడా చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పదవులు తీసుకున్నప్పుడు చేయడం కాదు, పదవులు లేనప్పుడు కూడా చిరంజీవి గారు అప్ అండ్ డౌన్స్ లో కూడా వెన్నంటే నిలబడ్డ పని గారికి, అలాగే సీను గారికి, యాదవ్ స్వామి గారికి, వీళ్ళందరికీ అభినందనలు. చందమామ చూస్తే పెరగలేదండి, నేను చిరంజీవి గారిని చూస్తేనే పెరిగాను. డై హార్డ్ హార్డ్ కోర్ ఫ్యాన్ నేను చిరంజీవి గారికి. కూడా ఇలాంటి కార్యక్రమాలు మెగా యూత్ ఫోర్స్ నుంచి చేస్తామని, ఈ కార్యక్రమాలు చేయడానికి ముందు రాజ్యం మా బాస్ ఏదైనా బ్లడ్ బ్యాంక్ అవని, ఐ బ్యాంక్ అవని, నెక్స్ట్ కరోనా టైంలో కూడా చాలా మందికి చేశారు. అలాగే సినీ ఇండస్ట్రీలో చాలా మందికి చేస్తారు, గుడి చెట్లు చేస్తారు, జరిగిన కూడా చేస్తారు. అలాగే ఆయన సేవా కార్యక్రమాలు చేస్తాం. ఆయన
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. గణపవరం మండలం పత్తేపురం చిన్ననంట్రకొలను గ్రామంలో మాజీ సర్పంచ్ కొండయ్య ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ ఆవరణలో ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ భీమవరం చైర్మన్ డాక్టర్ పెన్మెత్స భాస్కర్ రాజు నేతృత్వంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి వైద్య నిపుణులు పెన్మెత్స కృష్ణ చైతన్య, సూర్య సౌమిత్లు పాల్గొని అన్ని రకాల కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్లు అవసరమైన వారికి రాయితీతో అతి తక్కువ ధరకే కంటి శుక్లాల ఆపరేషన్లు సరసమైన ధరలకే కళ్లజోళ్లు అందించబడిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులు, ఐడియల్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం మెంటవారితోటలోని శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఈ నెల 28వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలియజేశారు. దీనిలో భాగంగా ఆదివారం పట్టణానికి చెందిన ఏడిత సుబ్బారావు, పార్వతీ దంపతులు ఈ నెల 28వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల నిమిత్తం 108 మంది ముత్తైదువులకు జాకెట్ ముక్కలు అందజేశారు. వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ముందుగానే పేర్లు ఆలయం వద్ద నమోదు చేసుకోవాలని అన్నారు. శ్రీ విజయ కనక దుర్గా శ్రీచక్ర సహిత బలాతు సమబల ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు, భక్తులు సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడతాయి. 108 ముత్తైదుల చేత. మరి ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరిస్తున్నటువంటి దాతలు ఏడు సుబ్బారావు గారు, పార్వతి గారి దంపతులు 108 జాకెట్ మొక్కలు అందజేశారు. అలాగే మరి గాజులు, అలాగే భక్తులు సహకారంతో విశేషంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముత్తైదులందరూ కూడా ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని వ్రతంలో కూర్చుని మరి దాతలు సహకరించినటువంటి జాకెట్ పీసు, పసుపు కొమ్ములు, గాజులు ఇవ్వడం జరుగుతుంది 108 మంది ముత్తైదులకి. ముందుగా మరి గమనించి ముత్తైదులు మీ గోత్రం పేరు నమోదు చేయించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందాలని, అలాగే మాకు సహకరిస్తున్న దాతలందరూ కూడా అమ్మవారి ఆశీస్సు పొందాలని, ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో విశేషమైన అర్చనలు, అలాగే 27వ తారీఖు శ్రావణ పౌర్ణమి చాలా విశేషమైన శ్రీచక్రార్చనకి నవావర్చన, అమ్మవారికి విశేష అభిషేకాలు, చండీ హోమాలు అన్ని కూడా నిర్వహించబడతాయి. 27వ తారీఖు సాయంత్రం 7 గంటల ముత్తైదు కుంకుమార్చన జరుగుతుంది. కాబట్టి ముత్తైదు భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసినగా కోరుతున్నాం. 28వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకి సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయి. వ్రతంలో కూర్చుని ముత్తైదు ముందుగా మీ పేరు నమోదు చేయించుకోండి. 28వ తారీఖు జరిగే వరలక్ష్మి వ్రతంలో ముత్తైదులు పాల్గొని సహకరిస్తున్న దాతలందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసినగా కోరుతున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే కనుక జాకెట్ పీసులు ఇంకా ఇవ్వచ్చు, ఇస్తే కనుక ముత్తైదు పంచిపెడతాం. కాబట్టి దాతలందరూ కూడా ఈ మీడియా చూసి అవకాశం ఉన్నవారు జాకెట్ మొక్క సమర్పించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో ఉషోదయ హాస్పిటల్స్ నూతన భవన ప్రారంభోత్సవం. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ వెంకట పద్మలను అభినందించిన ప్రజా ప్రతినిధులు. ప్రకాశం చౌక్ లో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుకలు. ఆంధ్రకేసరి జీవితం దేశభక్తికి నిదర్శనమన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. భీమవరంలో వాడవాడలా శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే అంజిబాబు. చినామరం శ్రీ పాసాలమ్మ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా సార సమర్పణ. బాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా వచ్చి సార సమర్పించిన పాతపేట ఆడపడుచులు, భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.